పులి మీద స్వారీ చేసి పులి జూలు పట్టుకుని పీకినట్టే అండి ఇది. సింహం జూలు పట్టుకుని పీకినట్టే ఇది. సో ఆసిమ్ మునీర్ లాంటి వాళ్ళది ఎనీ మిలిటరీ జనరల్ మీరు చూడండి, దే విల్ హ్యావ్ ఎ షెల్ఫ్ లైఫ్. ఆ షెల్ఫ్ లైఫ్ ఉన్నంత వరకు ఒక వెలుగుతారు, దాని తర్వాత వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ టెర్రర్. సో టెర్రర్ అనేది పక్కలో మీరు నాగభవన్ పెంచుకున్నట్టే, పాలు పోసినంత సేపు అది పాలు తాగుతుంది, దాని తర్వాత మిమ్మల్ని కాటేస్తుంది, అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని కాటేస్తుంది. సో ఇది జరిగేది, ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సింది ఆసిమ్ మునీర్కి. అండ్ అంటే ఆయన పొజిషన్ లో ఉండడానికి కూడా పెట్టి పుట్టాలి. ప్రపంచ మిలిటరీ హిస్టరీలోనే యుద్ధం ఘోరంగా ఓడిపోయిన వాడికి ఫీల్డ్ మార్షల్ చేసి దేశాన్ని అంతని కట్టబెట్టింది పాకిస్తాన్ దేశం ఒకటే. సో వాళ్ళ కల్చర్ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. కానీ బట్ పాయింట్ ఏంటంటే, ఆయన యాజ్ ఆఫ్ నౌ ఆయన లైఫ్ మీద అటెంప్ట్ అయిందా అంటే అది కొంచెం హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. సరే, ఎక్కడో ఇంగ్లాండ్ లోకి వెళ్ళి ఎవరో కమెంట్ చేశారని అసాసినేషన్ అటెంప్ట్ జరిగిపోతుందని కాదు, కానీ ఆవిడ మాట్లాడింది తెలిసిందే, ప్రతి ఒక్కరి మీద అయ్యేది ఆయన మీద కూడా జరుగుతుంది. ముషరఫ్ మీద జరిగింది, జియావుల్లాక్ మీద జరిగే అటెంప్ట్లు, నవాజ్ షరీఫ్ మీద జరిగే అటెంప్ట్, బెనజీర్ భుట్టో మీద జరిగే అటెంప్ట్లు, అల్టిమేట్లీ బెనజీర్ భుట్టోని చంపేశారు. ఇమ్రాన్ ఖాన్ మీద కూడా జరిగింది అటెంప్ట్. జరగంది ఎక్కడ? లాలెస్ కంట్రీలో ఏమైనా జరగచ్చండి. సో దాన్ని మనం పెద్ద డెవలప్మెంట్ కి డిరేట్ చేయకూడదు. కానీ ఎక్కడ అవుతుంది అంటే, వన్ మోర్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ వరల్డ్ హ్యాస్ టు టేక్ నోటీస్ టు. ప్రపంచం ఇప్పటిదాకా కూడా ఇగ్నోర్ చేస్తుంది, బికాస్ దట్ ఈస్ యూరోప్ కాబట్టి. మొత్తం సెంట్రల్ యూరోప్ దగ్గర నుంచి అప్వర్డ్ నార్త్ టువర్డ్స్ ఇంగ్లాండ్, ఇస్లామిసైజేషన్ ఆఫ్ యూరోప్ అయిపోయింది ఆల్మోస్ట్. ఫ్రాన్స్ లో అయిపోయింది, బెల్జియం లో అయిపోయింది, సో సెంట్రల్ యూరోపియన్ రిపబ్లిక్స్ లో అయిపోయింది, అల్జీరియా తెగించి అవుట్ఫ్లో ఆఫ్ రెఫ్యూజీస్ అండ్ ఆల్ టు వేరియస్ ఆఫ్ దీస్ కంట్రీస్. ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్ టార్గెట్ లో ఉన్నాయి. సో వెరీ ఎక్స్టెన్సివ్లీ జర్మనీ, నెదర్లాండ్స్ ఒక కంట్రీ నించుంది, మేము చేయనీయమని, అవుతోంది మా దగ్గర, మేము చేయనీయమని ఒక ప్రైమ్ మినిస్టర్ నించున్నాడు. మిగతా వాళ్ళందరూ ఫ్రీ ఫ్లో చేశారు, అది రామరాజ్యం అయిపోయింది అక్కడ. ఎవడైనా వచ్చి కన్వర్ట్ చేస్తాడు, ఎవడైనా వచ్చి ఇస్లామిసైజ్ చేసేస్తున్నాడు. లండన్ లో చూడండి ఇప్పుడు, అది ఇట్స్ మినీ పాకిస్తాన్, మినీ ఇస్లామిక్ కాలనీలో కనిపిస్తుంది ఇంగ్లాండ్. సో వెరీ సూన్ మీరు ప్రొలిఫరేట్ అవనిస్తే అదే జరుగుతుంది. అండ్ దెన్ ఆల్ దోస్ ఇంటర్నేషనల్ ప్లాట్స్, ఒకడు ఇస్లామిక్ బేసికలీ వాళ్ళకు కూడా ఏంటి, మా మాట విన్నవాడు మాకు కావాలి, వాడు ముస్లిమా కాదనే సెకండ్ విషయం, మా మాట వింటే వాడు ముస్లిం, మా మాట వినకపోతే వాడు కాఫిర్, సో వాడిని చంపారు. సో మునీర్ వీళ్ళ మాట విన్నంత వరకు మునీర్ని ఉంచుతారు. దాని తర్వాత దేర్ లాబీ విల్ కమ్ అండ్ దే విల్ ఎలిమినేట్. వాడి షెల్ఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత కుళ్ళిపోయిన అన్నాన్ని మనం కుళ్ళిపోయిన ఫుడ్ ఐటమ్స్ మనం ఫ్రిడ్జ్ లో ఎట్లా పెట్టుకోమో అట్లాగే మునీర్ని కూడా తీసి చెత్తబుట్టలో పడేస్తారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ తప్పకుండా రాసి పెట్టుకోవచ్చు, మనం దానిలో పెద్ద డౌట్ ఏం లేదు. ఆయన షెల్ఫ్ లైఫ్ ఉన్నంత కాలం మాత్రం ఆయన వెలుగుతాడు, అది ఆయన అదృష్టం అంతే. కల్లర్ పరం గారు, ఆందోళన కలిగించే పరిణామాలు ఏంటంటే, మొత్తం ఏషియా ఖండం అండ్ యురేషియా, ఇక్కడే ఫోకస్డ్గా ఈ టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇదొక